శ్రీరామ నవమి. శ్రీరామ నవమి రామకృష్ణ అవతారాలు శ్రీమన్నారాయణుని సంపూర్ణ అవతారాలు. ఇందులోనూ సీతారామ లక్ష్మణులు అన్ని విధాల మనకు ఆదర్శప్రాయులు. సీత తండ్రి పట్ల భక్తికి ప్రతిరూపం. శ్రీరాముడు సత్యసంధత, ఏకపత్ని వ్రత, సోదరభావం, వివాహేతర సంబంధాలను తిరస్కరించడం మరియు ఆత్మత్యాగానికి ప్రతిరూపం. శ్రీరాముని దివ్య జీవితాన్ని కీర్తించిన వాల్మీకి ప్రపంచ సాహిత్యంలో తొలి కవిగా ప్రసిద్ధి చెందాడు మరియు శ్రీమద్ రామాయణం తొలి కవితా రచనగా అవతరించింది. శ్రీరాముడి లాంటి గొప్ప లక్షణాలు ఎవరికీ లేవని వాల్మీకి మాత్రమే కాదు, యావత్ విశ్వం కూడా ప్రశంసించింది మరియు కీర్తించింది. ఆ గొప్ప సద్గుణ సంపద సృష్టి యుగాలకు అతీతంగా శాశ్వతంగా ఉంటుంది. సద్గుణ సంపదతో రమించువాడు, ప్రజలను సంతోషపెట్టువాడు కనుక ఆ మహాత్మునికి రాముడన్న పేరు సార్థకమయ్యింది. ఈ రెండు శక్తులున్నవారు రాముని వలె ఆదర్శ వ్యక్తులు, ఆరాధ్యమూర్తులు కావడంతో సంశయం లేదు. రాముడు భారతీయులకే గాదు, మానవ జాతికే ఆదర్శమూర్తి. మానవ జాతిని తీర్చిదిద్ది ధార్మిక జీవనం ఎంత మహత్వపూర్ణమో, ఎంత విశిష్టమైనదో, ఎంతో ఆదర్శవంతమైనదో తన ప్రవర్తన ద్వారా నిరూపించిన మహాత్ముని జన్మదినమే శ్రీరామనవమి. ఇదే శ్రీరామ జయంతి. ఆయన జయంతిని జరుపుకుందాం, ఆయన జీవితాన్ని ధ్యానిద్దాము మరియు ఆయన నిజమైన బోధనలను ఆదర్శంగా స్వీకరించి మన సామర్థ్యాల మేరకు భక్తితో వాటిని అనుసరిస్తామని దృఢంగా ప్రతిజ్ఞ చేద్దాం.